ఓకే. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూటమి పాలన 1 year అయిపోయింది కాబట్టి, సో ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయంటే మీరు నోటీస్ చేసింది సింపుల్ అండ్ స్వీట్గా. అంటే ఒకటి, మీరు పథకాలు ఇస్తాం అనుకున్నప్పుడు వాటి మీద యాస్పిరేషన్స్తో ఆబ్వియస్గా జనాలు ఉన్నారు పైన లెవెల్లో. అది ఇమీడియట్గా ఎంత తొందరగా రిజాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తే అంత బాగుంటుంది. లేదా ఇవ్వలేము, కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కరాఖండిగా నేను అది ప్రామిస్ చేశాం కానీ ఇవ్వలేమని చెప్పచ్చు. ఇప్పుడు బస్ స్కీమ్ ఉంది, అడిగింది కాదు ఇచ్చింది, అది ఫ్రీ బస్ స్కీమ్. పెన్షన్ ఉంది, కావాల్సింది. అలా ఒక్కొక్క స్కీమ్కి ఒక వెయిటేజ్ ఉంటుంది. పొలిటికల్గా కావాల్సిన కొన్ని స్కీమ్స్ ఉంటాయి, నిజంగా అవసరమైన స్కీమ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఒకటిస్తే మనం 2 ఇవ్వాలి కదా అని చెప్తే బాగుంటుంది కదా అని చెప్పాల్సిన స్కీమ్స్ ఉంటాయి. సో దీన్ని తర్వాత మీరు రఫీ గారు మీకు శాలరీ 1 lakh అన్నాను కానీ ఇప్పుడు మనకు టైట్గా ఉందండి, 80,000-90,000 అయితే ఇవ్వగలుగుతాం. ఒక 6 months తర్వాత మనం చేసుకుందాం అనుకోండి, ఈ పీపుల్ నాకు సపోర్ట్ చేస్తారు, మోర్ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇదే విషయం నాకు ఇంటర్వ్యూలో చెప్పుండొచ్చు కదా సార్, మీరు ఇవ్వలేని ఒక మాట అనొచ్చు నన్ను అంతే. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేసి క్లారిటీగా చెప్తే పీపుల్ కన్విన్స్, ఎందుకంటే ఆ స్టేజ్ అది పోయిందనమాట, దాని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఎక్కువ మోర్ డ్యామేజ్ ఎమ్మెల్యేస్ చేస్తున్నారు. దీంట్లో ఫస్ట్ మోర్స్ 88 మంది ఉన్నారు. 88 మెంబర్స్లో ఉన్న దాంట్లో ఫస్ట్ గెలిచిన వాళ్ళలో మోర్ డ్యామేజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ప్లస్ కరప్షన్స్ ఇంతకుముందు ఒక బహిర్గతంగా ఉండే పర్సంటేజ్ పెరిగింది. అంటే ఇంతకుముందు కరప్షన్ వీళ్ళంతా జే ట్యాక్స్ అన్నది ఇప్పుడు కూటమికి షిఫ్ట్ అయింది మీరు అన్నట్టు అంటే యాజ్ పర్ నేను అంటే ఇప్పుడు మీరు మేము నెంబర్స్తో మాట్లాడతాం, ఎమోషన్తో మాట్లాడతాం. ఇప్పుడు పీపుల్ మీకు ఆల్రెడీ మీడియా నుంచి వచ్చారు, మీరు నా ద్వారా చెప్పించాలని ట్రై చేస్తుంటారు, తప్పలేదు. మనం మీ దగ్గర ఉన్న రిపోర్ట్ అనేది ఫ్యాక్టర్ అనేది ఫ్యాక్టర్ అంటే మీకు ఏదైతే విషయాలు చూసే ఆడియన్స్ కానీ మేబీ క్వాంటిఫై అంటే ఇప్పుడు మనం బాగా లావు పెరిగారంటే అతనికి తెలుస్తుంది ఎంత వెయిట్ పెరిగారని చెప్పి మనకు ఆ మీటర్ చెప్పుద్ది అంతే. సో మనం డిస్కస్ చేసే విషయాలు మీటర్ని పట్టే కదా చేంజ్ చేసుకునేది. డిస్కస్ చేసే విషయాలన్నీ ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్లో ఇక్కడ జరుగుతుందా, సిండికేట్ జరుగుతుందా, పర్సంటేజ్ తీసుకుంటాడు ఎమ్మెల్యే అనేది లేదండి. 90% మంది ఎమ్మెల్యేలు దేవుళ్ళలాగా ఉన్నది అనే పరిస్థితులు అయితే లేవు 100%. ఓకే సరే, ఇక ద థింగ్